ఓకే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నామాడి సిస్టర్స్ మన ఇంటి రుచులు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీకు ఒక కొత్త కూర పరిచయం చేయబోతున్నాను. ఆ కూర పేరు కలగూరపు కూర. దాన్ని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. కావాల్సిన కాయగూరలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ములక్కాడ, బంగాళదుంప, చిలకడదుంప, వంకాయ, బీన్స్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 గరిటెల నూనె వేసుకుందాం. కాగుతున్న నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించుకుందాం. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇవి మగ్గుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. నాకు ఎప్పటి నుంచో ఈ యూట్యూబ్ ఛానల్ చేయాలని చాలా ఆసక్తి, కానీ అది ఇప్పుడు నేను నెరవేర్చుకున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ 3 మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చిలకడదుంప కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా నా ఛానల్లో కొత్త కొత్త వంటలని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. ఇవన్నీ మగ్గుతూ ఉండగా వంకాయ, బీన్స్ కూడా వేసుకుని ఒకసారి గరిటె పెట్టి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. నేను ప్రతి వంటకంలో కళ్ళుప్పే వాడుతూ ఉంటాను. మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు తెలిసినప్పటి నుంచి అదే వాడకం నేర్పారు. ఇంకా అదే నేను వాడుతూ ఉన్నాను. కూరకి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అవన్నీ మగ్గేలాగా ఒకసారి మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అవన్నీ కలిసేలా ఒకసారి గరిటెతో మొత్తం అంతా ఒకసారి కలుపుదాం. కలిపిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. అంతా కలిసేలా ఒకసారి తిప్పుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. చింతపండు రసం తీసుకుని కొంచెం పక్కన పెట్టుకుందాం. పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఉడుకుతున్న కూరలో వేసుకుందాం. ఉడుకుతున్న కూరలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని
అవన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకుందాం. కలిపిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని కూర ఎగిరిందో లేదో ఒకసారి చూసుకుందాం. పది నిమిషాల్లో ఉడికించుకుందాం. మూత పెట్టి ఎగిరిందో లేదో ఒకసారి చూసుకుందాం. మన కలగలుపు కూర